తెలుగు రాష్ట్రాలు మరచిపోలేని మహనీయుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం దేవరకొండ పట్టణంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాలు మరచిపోలేని మహానాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం దేవరకొండ పట్టణంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ పెట్టి 9 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం పట్ల ప్రజలకు జవాబుదారీతనంగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. కోట్లాది ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు ఎవరూ మర్చిపోరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి శ్రీను, గడ్డం శ్రీధర్, గార్లపాటి కృష్ణయ్య, దొడ్డి శ్రీను, బ్రహ్మచారి, కండే సత్యం, సీతారాములు యాదవ్, ఏలేటి నరసింహ, జీడయ్య, జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ మండలము ఈరోజు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇవాళ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మా అందరికీ సంతోషము. అలాగే ఈ 10 వార్డుల ఎవరెవరో పోటీ ఇస్తారో మాకు తెలియజేయండి. మా వద్దుపట్ల కృష్ణయ్య గారికి చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. అందులో ఇంకోటి, ఖచ్చితంగా మేము గెలుస్తాము అనే ఉద్దేశంతో, మేము గెలిపిస్తాము అనే ఉద్దేశంతో నేను కూడా చేస్తానని చెప్తాను. అలాగే ఈరోజు ఎవరైనా సరే మా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ అందరికి సపోర్ట్ మేము ఉంటామని గౌరవంగా చెప్పుకుంటున్నాము. అలాగే ప్రజలకు కూడా మా తెలుగుదేశం పార్టీ ఉన్నది ఇంకా అందరికీ కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మా ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది మా ఎన్టీ రామారావు గారి. అందులో మళ్ళీ 2019లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు 2000 పింఛన్ కూడా పెంచింది మా తెలుగుదేశం పార్టీ గుర్తింపు అని మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు కూడా అదే ఉన్నది. మా నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలో తెలుగుదేశం కార్యకర్తలు అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి జరుపుకోవడం జరిగింది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు పేరు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడానికి పటేల్ పటివారి వాళ్ళు అన్నగారు 1980లో ఒక ల్యాండ్ కొంటే దానికి 1 లక్ష రూపాయలు మామూలు ఇవ్వమన్నారు. అప్పుడు నా దగ్గరనే ఇంత డబ్బు అడుగుతారు, ప్రజల కాడ ఎంత పీడిస్తారు అని పటేల్ పటవారి వ్యవస్థ రద్దు చేసిన అన్న నందమూరి తారక రామారావు గారు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ పార్టీ కార్యకర్తలందరికీ నా అభినందన తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నరసింహ, గుడిపల్లి మండల పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా దేవరకొండ పట్టణంలో పూలమాలలేసి నివాళులర్పించడం జరిగినది. ప్రపంచానికి, తెలుగు జాతికి కీర్తి ప్రతిష్ట ప్రఖ్యాతిని సాటి చెప్పిన మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు ఇలాంటి ఎన్నో వర్ధంతులు జరుపుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీధర్, టౌన్ పట్టణ అధ్యక్షుడిని. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన నివాళులు అర్పుకుంటూ రాష్ట్రంలో ఉమ్మడి రాజ్యంలో ఉన్న ప్రజెంట్ 9 నెలల కాలంలో ముఖ్యమంత్రి అనేది చరిత్రలో తొలిసారి. అలాంటి చిరస్మరణీయుడు మన ఎన్టీ రామారావు గారిని ఈరోజు కూడా ప్రజెంట్ ఆయనని తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లో ఆయనని ఈరోజు వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఆయనని నివాళులు అర్పించుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నగారిది 30వ వర్ధంతి సందర్భంగా
దేవరకొండ పట్టణంలో ఇక్కడ బస్టాండ్ వద్ద అన్నగారు ఫోటోలు పెట్టి అన్నగారి ఫోటోలకు నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ కార్యకర్తలు, మండల పార్టీ నాయకులు, మండల పార్టీ కార్యదర్శులు మరియు అన్నగారి అభిమానులు, అన్నగారు ఎంతో మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్న సినిమాలు తీసుకుంటూ ఇట్లనైతే ప్రజాసేవ కాదు, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయానికి వెళ్ళిపోవాలని ఉమ్మడి మన 2 రాష్ట్రాలల్లో, తెలుగు రాష్ట్రాలల్లో 8 నెలలు ఊరుకోకుండా తిరిగి 9 నెలలైనటువంటి 1983లో పార్టీ స్థాపించి 83లో పార్టీ స్థాపించి ఒకే 8 నెలలు తిరిగి ముఖ్యమంత్రి అయిన ఘనత అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారిదేనని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి అన్నగారు నినాదం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే కూడు కావాలి, గూడు కావాలి, గుడ్డ కావాలనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీ పెట్టి అన్న రైతాంగం ఏం జరుగుతుంది అని చెప్పి రైతాంగం కాయ చూస్తే అప్పుడు తహసీల్ ఆఫీసులు అనేది ఉండేది. ఆ తహసీల్ ఆఫీసులను తీసేసి పటేల్ పటవారీ వ్యవస్థని రద్దు చేసి అన్న ప్రజల వద్దకు పాలనని పెట్టి మండలాలు విభజించి మండలాలలో ఎక్కడ ఏది జరిగినా ప్రజల వద్దకే అధికారులు వచ్చి చేసినప్పుడు అప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చిందని ప్రజలు మొత్తం 2 రాష్ట్రాల ప్రజలు అనుకున్న మాట నిజమిది. అట్లాగనే అన్నగారు అప్పట్లో 2 రూపాయల కిలో బియ్యం పెట్టి మరి పేదలకు, నిరుపేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఈ రాజకీయ చైతన్యం చేయాలని రిజర్వేషన్స్ కూడా కొన్ని పెంచి రిజర్వేషన్ల ప్రకారంగా ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు అవుతుండ్రంటే ఎస్సీ, ఎస్టీ దాంట్లో, బీసీ దాంట్లో తెలుగుదేశం పార్టీ అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుణ్యమేనని ఇప్పటికే అనుకోవచ్చు.